అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. ఏపీ ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా పొత్తులు, కొత్త ఎత్తులు సిద్ధం చేస్తున్నారు. పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. టీడీపీ జనసేన పొత్తులో తమ అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ పెట్టారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో కడప, పులివెందులలో కాంగ్రెస్ నుంచి పోటీ, అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పీసీసీ చీఫ్గా షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారనేది ఇప్పుడు కడపలో చర్చ జరుగుతోంది. కడప పార్లమెంట్, పులివెందుల స్థానాల వైపు షర్మిల చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ మరోసారి పోటీ చేయడం ఖాయం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి అభ్యర్థుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. కొంతకాలంగా వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం ఉంది. తాజాగా ఇడుపులపాయలో షర్మిలతో భేటీ సమయంలో సునీత తాను పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇటు టీడీపీ మిగిలిన ఎంపీ స్థానాలకు దాదాపు అభ్యర్థులను సిద్ధం చేసింది. కడప విషయంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ నిర్ణయం తర్వాతనే తమ అభ్యర్థిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేలా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వివేకా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామనే నినాదంతో టీడీపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా అక్కడ సౌభాగ్యమ్మ పోటీలో ఉంటే మద్దతిచ్చేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఎంపీ అవినాష్ను టార్గెట్ చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీలోనూ కడప జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. కడప కేంద్రంగా సీఎం జగన్ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో కడపలో చోటు చేసుకునే రాజకీయం పైన అంతా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా కూడా రాజకీయాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుందనేది మాత్రం తెలుగు ప్రజలకు ఆసక్తిని కలిగిస్తుంది. ఏపీ పాలకుల మీద తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ నేతల మీద ఏపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిణితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పైన విరుచుకుపడిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల వద్దకు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సిందే అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినంత ఈజీ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనకు లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. ప్రతి రంగం అభివృద్ధి జరిగేలా కేసీఆర్ శ్రద్ధ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను కొనియాడారు. మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీసి జలవనరులను సంరక్షించి రైతులకు మేలు చేస్తారని పేర్కొన్నారు. ఇంటింటికి సురక్షిత మంచినీటిని మిషన్ భగీరథ ద్వారా అందించారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో టికెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేన పొత్తుల నేపథ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు కూడా రంగంలోకి దిగుతున్నారు.
బల ప్రదర్శనలతో ఒకరు, బెదిరింపులతో మరొకరు రాజకీయాలను రసవత్రంగా మారుస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ అనే కామెంట్తో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుండి టికెట్ ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తన కుమార్తె షబానాకు టికెట్ ఇప్పించి కుమార్తె గెలుపు కోసం కృషి చేశారు. అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో షబానా ఓటమి పాలైంది. అయితే ఈసారి తానే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ జనసేన పొత్తులలో భాగంగా ఆ స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉండడంతో తాజాగా జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ పశ్చిమ నుండి బరిలోకి దిగేది తానేనని, గెలిచేది కూడా తానేనని పేర్కొన్న జలీల్ ఖాన్ టికెట్ ఎవరైనా అడగొచ్చు, కానీ గెలిచే దమ్ముండాలి, అది నాకు ఉందని పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్లో ఎవరికి విజయావకాశాలుంటే వారికే టికెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిమ టీడీపీ, అక్కడ ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, వేరే వాళ్ళు అడగడంలో తప్పులేదు, కానీ గెలవాలి కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలపై క్లారిటీ ఏర్పడింది. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా ఇప్పటికే జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన బీజేపీ కలిసి వస్తుందని వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ నుంచి సంకేతాలు క్లియర్గా ఉన్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ఇద్దరు ఎన్నికల వేళ అలర్ట్ అయ్యారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో వైసీపీ సింగిల్గానే ఎన్నికల బరిలో దిగుతుంది. టీడీపీ జనసేన 2014 తరహాలో బీజేపీతో కూటమిగా కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ తమతో కలిసి రావాలని పలు సందర్భాల్లో పవన్ కోరాడు. ఢిల్లీ కేంద్రంగానూ మంత్రాంగం నడిపారు. ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని ఈ రెండు పార్టీల అధినేతలు భావిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఏమాత్రం స్పష్టత లేదు. ఇదే సమయంలో ఏపీలో సొంతంగా పోటీకి అన్నట్లుగా బీజేపీ నేతలు, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు వేచి చూసిన చంద్రబాబు, పవన్ పొత్తుపైన తేల్చడానికి బీజేపీకి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 50 సీట్లు ఇస్తే తాము కలిసి వచ్చే ఆలోచనలో ఉన్నామని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే జనసేనకి 25 సీట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమైన చంద్రబాబు బీజేపీకి 10 సీట్ల వరకు ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంలో బీజేపీ నుంచి అడుగు ముందుకు పడలేదని సమాచారం. పొత్తుకు ముందుకు వస్తే చర్చల్లో సీట్ల అంశం తేలుతుందని టీడీపీ జనసేన నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా బీజేపీ నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. దీంతో మరో 2 రోజులు మాత్రమే వేచి చూడాలని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ నేతలను కలిసి ఇక పొత్తులపైన తేల్చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ మూడు అర్థమైతే తమ రెండు పార్టీల అభ్యర్థులతో పాటుగా మేనిఫెస్టో ప్రకటన చేయాలనేది చంద్రబాబు, పవన్ అభిప్రాయంగా చెబుతున్నారు. బీజేపీ పొత్తుకు నో చెబితే సిపిఐతో కలిసి ముందుకు వెళ్లాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ ఈ వారంలో పొత్తుల సంగతి తేల్చకపోతే ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జనసేన ముఖ్య నేతలు బీజేపీ కలిసి వస్తుందనే సమాచారం తమకు ఉందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన వేళ మరింత జాప్యం లేకుండా బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2021 నవంబర్లో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి కేవలం లైసెన్స్ ఉన్న ప్రైవేటు వ్యక్తులు మాత్రమే లిక్కర్ స్టోర్లు నడిపే అవకాశం కలిగింది. అయితే ఈ పాలసీ ప్రకారం ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఈ స్కీమ్ లిక్కర్ పాలసీ నిబంధనలను అతిక్రమించిందని అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇందుకు గాను సిబిఐ ఈ కేసులో పేర్కొన్న వారిని ఈడీ విచారిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి నవంబర్లో ఈడీ సమన్లు పంపింది. గత ఏడాది నవంబర్ నుండి నేటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి 5 సార్లు ఈడీ సమన్లు పంపగా 5 సార్లు హాజరవ్వడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. అక్రమ కేసులు పెట్టి పదే సమన్లు పంపి తనను అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో నిబంధనలను తొంగలో తొక్కారని 2022 జూలైలో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ బహిర్గతం చేశారు. దీంతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐ విచారణకు ఆదేశించారు. విపక్షాలు విమర్శించడంతో న్యూ ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది. గవర్నర్ సిఫార్సు చేయడంతో 2022 ఆగస్టులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో
సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించి ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియా సహా 14 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అనంతరం సీఎం కేజ్రీవాల్ను కూడా విచారణకు రావాల్సిందిగా కోరగా వాటన్నింటినీ ఆయన దాటవేసి విచారణకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్.